రోజు పరిటాల రవీంద్ర గారు తీసుకున్న స్టెప్స్ కానీ ఆయన చేసిన పనులు కానీ ఆయన నింపిన ధైర్యం కానీ చాలామంది జీవితాల్లో ఈరోజు ఒక మార్పును ఆ రోజున్న పరిస్థితుల్లో ఒక మార్పును తీసుకొచ్చిన పరిస్థితి. మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అంటే వాస్తవంగా పెద్దలు చాలామంది ఆ రోజు యువతగా ఉన్న వాళ్ళు కూడా ఈరోజు నాకు పెద్దోళ్ళు అంటారు. వాళ్ళు పిల్లలకి ఆ రోజున్న పరిస్థితులు పరిటాల రవీంద్ర గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వచ్చిన మార్పుల గురించి వారు కూడా చెప్తూ మాకు కూడా కుటుంబంగా మాకు కూడా తెలియని ఎన్నో విషయాలను ఈరోజు కూడా ఒక కొత్త కథల్లాగా మాకు కూడా చెప్పుకుంటూ ముందుకు వస్తుంటారు. వాస్తవంగా కుటుంబంలో ఉన్నప్పటికీ మాకే ఇన్స్పిరేషన్గా ఉందంటే బయట ఉన్న పిల్లలకు కూడా చాలామందికి పరిటాల రవీంద్ర గారి గురించి తెలుసుకోవాలనో అన్ని రకాల ఏ రకంగా ఆయన ఉండేవారు, ఏ రకంగా ఆయన చేసిన పనుల వల్ల మన జీవితాల్లో మార్పులు వచ్చాయి, ఈ ప్రాంతం మారింది అనే విషయంగా పెద్దలు చెప్తుంటే కూడా చాలామంది చాలా ఇన్స్పిరేషనల్గా మాకు కూడా వచ్చి తిరిగి చెప్పే పరిస్థితి. ఈ రకంగా పరిటాల రవీంద్ర అనే వ్యక్తిని ఒక ఫోక్ లెజెండ్గా ఈరోజు ప్రజలందరూ భావిస్తూ ఆయనను సజీవంగా ముందుకు నడిపిస్తున్నారు. వారు చూపించిన అభిమానానికి మేమందరూ కూడా ఎప్పుడూ వారందరికీ రుణపడి ఉంటాము. మరి దాంతోపాటు పరిటాల రవీంద్ర గారు కన్న కలను నిజం చేయాలి అనే ఆలోచన, అంటే ఈ ప్రాంతం అంతా పచ్చగా ఉండాలి, ఈ ప్రాంతం అంతా ఎన్నో ప్రాంతాలకు ఇక్కడ నీటి ద్వారా కానీ రైతాంగాన్ని కానీ లేకుంటే ఎవరికి వాళ్ళు డిగ్నిటీతో నిలబడాలి, వాళ్ళ జీవనాన్ని ముందుకు సాగించాలి అని ఆయన ఆ రోజు కన్న కలను నిజం చేసే ప్రయత్నంలో కూడా మేము కానీ పరిటాల రవీంద్ర గారి అభిమానులు కానీ ముందుకు వెళ్తున్నాము. మరి అందులో ఆ క్రమంగానే ఈరోజు మనకు అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు ఖచ్చితంగా అక్కడికి నీళ్లు తీసుకొని రావాలి, ఒకసారి నీళ్లు తీసుకొచ్చినట్లయితే ఈ ప్రాంతం అంతా బాగుపడుతుంది అని చెప్పి గతంలో ఎన్నోసార్లు ఆ రోజున్న పరిస్థితుల్లో పరిటాల రవీంద్ర గారు ప్రయత్నాలు చేయడం, కానీ ఆ రోజున్న పరిస్థితులను బట్టి ఆ రోజు అది సాధించుకోలేకపోయారు. కానీ ఒక్కసారి పెన్నా నది పైన కట్టిన పెరు డ్యామ్కి నీళ్ళు వచ్చినట్లయితే మరి అదే రకంగా అనేకమైన చుట్టుపక్కల ప్రాంతాల్లో రిజర్వాయర్లు నిర్మించినట్లయితే ఆ రోజు కరువు ప్రాంతంగా ఉన్న ఈ రాయలసీమ ప్రాంతం, ముఖ్యంగా పెనగొండ, రాప్తాడు, పుట్టపర్తి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా సస్యశ్యామలంగా ముందుకు నడిపించాలనుకున్నారు. కానీ హంద్రీనివా ద్వారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఆయన గొప్ప ఆలోచన మేరకు ఈరోజు అనంతపురం ప్రాంతం కూడా ఎంత సస్యశ్యామంగా ముందుకెళ్తుంది రాయలసీమ అంతా కూడా మనం చూస్తున్నాం. కానీ అందులో భాగంగా పరిటాల రవీంద్ర గారి పేరు ఆయన కన్న కళ ఎప్పుడూ గుర్తుండాలనే దాని మీద పేరూరు డ్యామ్కి పరిటాల రవీంద్ర జలాశయం అని చెప్పి పేరు పెడుతూ అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్ని కూడా ఆ రోజు మొదలు పెట్టడం జరిగింది. కానీ అనేకమైన కారణాల వలన ఒక పేరూరులోనే కాదు, ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ జలాశయాలు మొదలుపెట్టిన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో దాన్నింటినీ కూడా నిలబెట్టేసి ఆయన